క్షణం ఎవ్వడికి లొంగనిది తనలోని కణం కణం ఎవ్వడికి లొంగనిది తనలో చేసే ప్రతి పనిలో నా సేవకుడు అవుతాడు మంగళగిరికి మాట ఇచ్చినదంట ఇక్కడే ఉంటానని. ఆనాడు ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరింది కాదు. 62 సంవత్సరాలు మనందరం కష్టపడి చెమటోర్చి తెలంగాణతో కలిసికట్టుగా హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నాం. పరిశ్రమలు కానీ, పెట్టుబడులు కానీ, ఎడ్యుకేషనల్ సంస్థలు కానీ అన్నీ హైదరాబాద్ చుట్టూ కేంద్రంగా వచ్చినాయి. కానీ ఆనాడు మెడబట్టి మనం బయటికి గెంటేశాం. కట్టుబట్టలతో ప్రయాణం ప్రారంభించాం. రాష్ట్ర విభజన చట్టంలో కనీసం రాజధాని ఎక్కడ ఉండాలని ఆనాడు చెప్పలేదు. శాసనసభ హైదరాబాద్లో ఉంది, సచివాలయం హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ కేంద్రంగా ఆనాడు పరిపాలన ప్రారంభించాం. కానీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే హైదరాబాద్ శాసనసభ సాక్షిగా ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని ఉండాలి, అది కూడా రాష్ట్రం నడిబొడ్డున ఉండాలని అమరావతి ప్రకటించారు. ఆనాడు ఆ చట్టం పైన చర్చించేటప్పుడు కూడా బాబు గారు చాలా స్పష్టంగా పరిపాలన సౌలభ్యం కోసం రాజధాని ఒకేది ఇక్కడ ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాం అని చెప్తాం జరిగింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, గతంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఇప్పటికే చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను, అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు పలుకుతానని చెప్పారు. సో ఒక పక్కన ముఖ్యమంత్రి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా, దాంతోపాటు పవన్ అన్న కూడా కలిసికట్టుగా ఎస్ అమరావతి 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అని ప్రకటించారు. అది చూసినా రైతులకి కొండంత భరోసా వచ్చింది. ల్యాండ్ పూలింగ్కి భూములు ఇచ్చారు. మన ఇంట్లో అంటారు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడని. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధాని కట్టే పనిలో పడ్డారు. ఏమో ల్యాండ్ పూలింగ్ అనేది చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా చేశాం. మనం చూసాం వెస్ట్ బెంగాల్లో ఒక కార్ ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వాలే మారిపోయినాయి. అలాంటిది రైతులను ఒప్పించి 3 పంటలు పండించే భూమిని 5 కోట్ల ఆంధ్రుల కోసం తీసుకున్నాం. రోడ్లు ప్రారంభించాం, సచివాలయం, అసెంబ్లీ ఆనాడు కట్టాం, SRM, వేట్ ఇట్లా అనేక యూనివర్సిటీలు కూడా అమరావతికి తీసుకొస్తాం జరిగింది. దాంట్లో పాటు అనంతపూర్కి కియా మోటార్స్ తీసుకెళ్ళాం, చిత్తూరుకి సెల్ ఫోన్ ఎలక్ట్రానిక్స్ తయారు చేసే పరిశ్రమలు తీసుకెళ్ళాం, ఉభయ గోదావరి జిల్లాలకి పెద్ద ఎత్తున డిఫెన్స్, ఫిషరీస్ ప్రోత్సహించాం, ఉత్తరాంధ్రకి ఏకంగా అనేక IT పరిశ్రమలు తీసుకెళ్ళాం. వాస్తవంగా ఎవరైనా కంప్లైంట్ చేయాలంటే అమరావతి రైతులు కంప్లైంట్ చేయాలి. ఇక్కడ ఒక్క పరిశ్రమ రాలేదు. కానీ లేదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి అని ఆనాడు కూడా మీరు ఎప్పుడు గొడవ చేయలేదు. అమరావతి ప్రజలు గొడవ చేయలేదు. ఇతర జిల్లాకి పరిశ్రమలు వెళ్తుంటే స్వాగతించారు. కానీ 2019 ఎన్నికల్లో ఒక్క అవకాశం మన మాయమాటలు పడి అందరూ మోసపోయారు. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం విధ్వంసం. అది ప్రజావేదిక కూల్చడం. మా ప్రజావేదిక అనేది మాడ్యులర్, వేరే దిక్కడికి అది తీసుకెళ్ళచ్చు. ఒక 50 లక్షలు అవుతుంది అంటే ఫౌండేషన్ అది, బట్ స్ట్రక్చర్ మొత్తం వేరే దగ్గర తీసుకెళ్ళచ్చు. కానీ కావాలని రాత్రి వచ్చి బుల్డోజర్లు, JCBలు పెట్టి ధ్వంసం చేశారు. ఆ రోజే అర్థమైంది పోలవరం నాశనం అవుతుందని. ఆ రోజే నాకు అర్థమైంది అమరావతి కూడా నాశనం అవుతుందని. నేను బాబు గారు చెప్పా, నువ్వు ఇట్లానంటావులే అన్నాడు. కరెక్ట్గా 3 నెలల తర్వాత 3 ముక్కలు ఆటలు ఆడతాం మొదలుపెట్టారు. అది 3వ రాజధాని. ఎవరైనా ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటారా తల్లి? జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుని 3 రాజధానులు ప్రకటించారు. కర్నూలులో ఒక ఇటుకలు ఎత్తలేదు, ఒక్క ఇటుకల. కనీసం హైకోర్టు పెట్టేదానికి పరిశ్రమ మన భూసేకరణ కూడా చేయాల. అమరావతి సర్వనాశనం చేశారు. విశాఖపట్నంలో ఒక వ్యక్తి ఉండేదానికి 500 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం మీరు ఎన్వైరన్మెంటల్ నిబంధనలు ఉల్లంఘించారని
3 ఆప్షన్లు ఇచ్చారు తల్లి. ఒకటే అదనంగా పన్ను స్పెషల్ ట్యాక్స్ 200 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కట్టాలంట, లేదంటే మొత్తం తొలగించాలంట, 3వ ఆప్షన్ సగం తీసేయాలంట. అంటే ఒక్క వ్యక్తి ఉండేదానికి 500 కోట్లు కట్టేదాన్ని ఖర్చు పెట్టారు, 200 కోట్లు పెనాల్టీలు, అంటే 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. విశాఖపట్నానికి ఒక్క కంపెనీ తీసుకురా. ఇట్లా అడుగడుగున ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అభివృద్ధి సంక్షేమం 2 కలిసికట్టుకు వెళ్ళాలండి. కానీ ఈరోజు అప్పులు చేసి సంక్షేమం చేస్తున్నాం. చాలా మంది అనుకుంటున్నారు ఏముందిలే అప్పులు చేశారు మనకి బటన్ నొక్కినాడు కదా అని. ఆయన నొక్కినాడు 2 బటన్లు తల్లి. ఒకటి 10 రూపాయలు ఇచ్చే బటన్, రెండోది 100 రూపాయలు దొబ్బేటి బటన్. దొబ్బేదంటే ఇది లేపేసేది, వేసుకునేది. ఏమా కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచాడు. బాగా వచ్చిన కరెంటు బిల్లు ఈ నెల అందరికి బాగా కాలింది. 100లో వచ్చే బిల్లు 1000లో వస్తున్నాయి, 1000లో వచ్చే బిల్లు 10,000 వస్తున్నాయి. చిన్న చిన్న పరిశ్రమలు ఉంటే వారు షాపులు ఉంటే 10,000లో వచ్చే బిల్లు ఇప్పుడు లక్షల్లో వస్తున్నాయి. 9 సార్లు పెంచారు కరెంట్ ఛార్జ్. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నారు. ఇంకో పక్కన క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు. అన్నీ పెంచారు. దానివల్ల ఈరోజు మధ్య తరగతి కుటుంబాలే కాదు నిరుపేద కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మీ అందరి దృష్టి తీసుకొచ్చేది మొదటి హామీ, అది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 20 lakh జాబ్స్ సింగిల్ ఎజెండాతో మేము పనిచేస్తాం. ఏగం పడుతున్నాయి లేదంటే రోజుకొక కేసు. నా పైన కూడా 24 కేసులు పెట్టారు తల్లి. మొన్నటి వరకు 22 అనుకున్నా, మళ్ళీ అఫిడవిట్లు వేయాలని ఆర్టీ వేస్తే ఉచితంగా 2 కేసులు ఎక్స్ట్రా ఉన్నాయి నా పైన. 24 కేసులు వేశారు ఈ 5 సంవత్సరాలు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన. మనం కూడా చూసాం బాబు గారిని ఎట్లా ఇబ్బంది పెట్టారు. 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు. వాళ్ళు అనుకున్నారు సింహాన్ని కట్టేస్తే లొంగిపోతుందని, కానీ సింహం సింహమే కదా, ఎక్కడున్నా కూడా సింహం లాగానే ఉంటుంది. అరే ముఖ్యమంత్రి గారు పదే నేను కుర్రోడు అంటాడు, మళ్ళీ 4 రోజులు ఒకసారి పడుకుంటాడు. చూసారమ్మా, 4 రోజులు ఏసీ బస్సులో తిరుగుతాడు. అది ఓపెన్ టాప్ కాదు, ఏసీ బస్సు, ఫుల్ ఏసీ. మళ్ళీ 4 రోజుల తర్వాత పడుకుంటాడు. అదే బాబు గారు రోజుకి 3 మీటింగ్ మంచి ఎండల్లో చేస్తున్నారు. అందుకే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు, ముసలోడు ఎవరు కుర్రోడు ఎవడంటే ఒకసారి తిరుపతి కొండ ఇద్దరు ఎక్కుతారు తేలిపోతున్నావా రా బా అన్నారు. బాబు గారు వయసులో పెద్దనే ఉండొచ్చు కానీ హార్ట్లో యంగ్స్టర్, అహర్నిశలు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి. స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఫైబర్ గ్రిడ్ కానీ, రాజధాని కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారు. అమరావతి పనులు కానీ వీళ్ళు కొనసాగించుంటే, కొత్త పనులు చేయాల్సిన అవసరం, కనీసం అమరావతి పనులు కొనసాగించుంటే ఈరోజు కనీసం 1,00,000 మంది అక్కడ పనిచేశారు మినిమం. 2019 ఎన్నికల్లో కరెక్ట్గా 21 రోజుల ముందల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలు చేశారు. చేనేత సోదరులు ఆదుకునేదానికి సొంత చేనేతల ఆదాయం రెట్టింపు ఎట్లా చేయాలనే దానిపైన ప్రాజెక్ట్ చేశారు. మన పిల్లలు పనిచేయడానికి ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు ఉంటూ నేను ఎంత కష్టపడ్డానంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడతాను ఒక్కసారి. అమ్మ దేశం అంతా గుజరాత్ మాట్లాడుతున్నాను, నేను వైనాట్ మంగళగిరి మాట్లాడుతున్నాను. అభివృద్ధి సంక్షేమంలో అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ 1లో ఉండాలి. భారతదేశం అందరూ మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరి మోడల్ తీసుకొచ్చే బాధ్యత నాది. అమ్మా ఇక్కడ చాలా స్పష్టంగా బ్లాక్ వారిగా ఈ పార్క్ కానీ బేసిక్ అమ్యూనిటీస్ అన్ని అక్కడ ప్రొవైడ్ చేస్తారు. ట్రైల్స్ అన్ని ఏర్పాటు చేసే మంచి అవకాశం. అంటే విజయవాడ గుంటూరు ప్రజలు ఇక్కడికి వచ్చి వీకెండ్ హాయిగా యాక్టివిటీ చేయాలనేది నా ఆలోచన. ఎక్విప్మెంట్ కంపెనీలు డిజైన్ మొత్తం తీసుకొస్తే కనీసం 30 నుంచి 40 వేల మందికి అదనంగా ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం. భారతీయ జనతా పార్టీ నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై. రోజు మళ్ళీ ఆగిపోయిన పనులు ప్రారంభిస్తాం. ఈ 5 సంవత్సరాల్లో అమరావతి అట్లా అమరావతి అనేది కంటిన్యూస్ ప్రాసెస్. బట్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైతులకి తిరిగివాల్సిన భూములు,
ఇదంతా డెవలప్ చేసి టీపీ ప్లాంట్లు కానీ భూగర్భ డ్రైనేజ్ కానీ ఏర్పాటు చేయాలి. పేరుకు మాత్రం కార్పొరేషన్ తల్లి, పేరు లేదు, నీరు లేదు, ఈ అనేక సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం. ఇది ఇప్పటికీ నా దృష్టి తీసుకెళ్లి నీటిని శుద్ధి చేసిన తర్వాతనే మనం డ్రైన్లో వదిలిపెట్టాలనేది ఒక నిర్ణయం కూడా చేసే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇచ్చాల్సిన అవసరం కూడా ఉంది. మన పిల్లలు బాగా చదువుకున్నారు, వాళ్ళకి ఉల్లాసం పేరు పెట్టింది. వాస్తవంగా నా సినిమాల్లోకి వచ్చుంటే బ్రహ్మానందం గారు మంగళగిరిలో జగన్ గారికి నేను చెప్తా, రాజధాని ఎక్కడికి వెళ్ళదో అమరావతి రాజధాని ఉంటుందని ఆయన చెప్పాడు. కానీ 3 రాజధానులకు ఓటు వేసిన మొదటి వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారు. ఎటుకు సినిమా అయిపోయిందని తెలుసు, పాపం చెల్లమ్మని తోడుచుకుని వస్తున్నాడు. దయచేసి ఆయన వైకాపా నాయకులు కానీ చివరిగా మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, మీరు మీ ఫోన్లో ఉన్న ప్రజలు ఫోన్ చేయండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి. ఎందుకు తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం జనసేన పార్టీని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇప్పుడు ఈ ముఖాముఖి కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా పెద్ద మిసెస్ కూడా చేశారు సార్. యాక్చువల్గా నిన్న బాబు గారు వాలంటరీ వ్యవస్థని మేము ప్రోత్సహిస్తాము, 10,000 రూపాయలు జీతం ఇస్తామని అనౌన్స్మెంట్ చేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది ఎప్పుడు 2000 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయింది గోపాలమిత్ర పథకం అనేది. ఇప్పుడు ప్రొలాప్స్ తీసుకొచ్చారు, ఇంటికి పంపించేసే మార్గం చూస్తున్నారు. దీన్ని మీరు నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే బతికించమని కోరుతున్నాం సార్. అన్న, పాడి పరిశ్రమని పెద్ద ఎత్తున ప్రోత్సహించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎస్ సార్. అంటే రైతులు కేవలం వ్యవసాయం పైన కాదు, వ్యవసాయ అనుబంధ రంగాల పైన కూడా ఆధారపడాలి, అప్పుడే ప్రతి నెల వాళ్ళకి ఆదాయం వస్తున్న లక్ష్యంతో పాడి పరిశ్రమ పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. ఆనాడు మీకు తెలుసు, ఫాడర్ అందజేశాం, మందులు అందజేశాం, సబ్సిడీ ద్వారా ఫీడ్ అందజేశాం. ఇవన్నీ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ తీసుకుని ప్రొడక్టివిటీ, యానిమల్ ప్రొడక్టివిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలని దానిపైన అనేక కార్యక్రమాలు చేశాం. ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ కూడా పెద్ద ఎత్తున చేస్తాం జరిగింది. అది ఈ కార్యక్రమాలన్నీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత రద్దు చేసింది. అన్న ఓపిక పట్టండి, 2 నెలలు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా మన గోపాల మిత్రకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. లోకేష్ బాబు, జై జై లోకేష్ బాబు, జై ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం, ఈ తెలుగుదేశం జన్మలకి మీ మనవడు కూడా చెప్పండి. నా మనవడు తెలుగు లోకేష్ బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు 1000 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రిగా వాళ్ళే ఉండాలని నా ఆత్మతో కూడా కోరుకుంటున్నాను తండ్రి. మీరే ఉండాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఇది విద్యుత్ రంగం మీద సరైన సంస్కరణలు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం సార్. ఈ సంవత్సరం దాదాపు 5 సంవత్సరాల్లో 8 సార్లు 9 సార్లు విద్యుత్ ధరలు పెంచారు. అది ట్రూ అప్ ఛార్జెస్ మీద, అది ఎవరికీ తెలియదు. అది ఒకటి. ప్లస్ ఇంకొకటి, మన అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఇక్కడి నుంచి మీ మిడిల్ ఈస్ట్కి పెట్టుకుంటే, అంతగతం మీరు సింగపూర్ నడిపారు ఎయిర్ గ్యాప్ ఫండింగ్ సిస్టమ్స్ కింద. అట్లాగా నడిపితే మన స్టేట్ కూడా అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాను సార్. ఎస్పెషల్లీ దుబాయ్, దోహా, బెహ్రైన్ 3 కంట్రీస్కి బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం సార్. అట్లాగే మీరు ఇందాక చెప్పారు, మా రోడ్లో ఇప్పుడు దాదాపు 400 అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఉన్నాయి. మీరు మౌలిక సదుపాయాలు కల్పిస్తానన్నందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ప్రధానంగా మీరు అన్నట్టు కరెంటు ఛార్జీలు, గతంలో రెన్యూవబుల్ ఎనర్జీ పెద్ద ఎత్తున ప్రోత్సహించి, సోలార్ విండ్ని ప్రోత్సహించి కరెంటు ఛార్జీలు తగ్గించే దిశగా మనం పనిచేశాం. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు ఏనాడు కరెంటు ఛార్జీలు మేము పెంచలేదు. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లో మీకు గుర్తుందో లేదో పీపీఏ రద్దులు అన్నారు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ రద్దు చేశారు. దానివల్ల మనకి విద్యుత్ రాలేదు. మళ్ళీ వీళ్ళు వెళ్ళి మార్కెట్లో 10 రూపాయలు యూనిట్ కొని ఇప్పుడు ఆ భారం మన నెత్తి మీద వస్తారు. బాబు గారికి విద్యుత్ సబ్జెక్ట్ తెలిసినంత బాగా ఎవరు తెలియదు. మనకు వదిలేసి బాబు గారికి వదిలేయండి. తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారులకు వచ్చి 5 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు మేము పెంచుతాం కాదు కదా, అసలు కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. అది ఆ దిశగా మేము పనిచేస్తాం. మొదటిది. రెండోది ఎయిర్పోర్ట్ విషయం. మీ అందరూ తెలుసు, బాబు గారు అమరావతికి వచ్చే ముందర విజయవాడ ఎయిర్పోర్ట్ రేకుల షెడ్ అండి.
మీకు గుర్తుందా లేదో, రేకుల షెడ్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చిన్న విమానాలు, పెద్ద విమానాలు కూడా కాదు, చిన్న విమానాలు స్టోర్ చేసుకునే షెడ్ లాగా ఉండేది. ఆ రేకుల షెడ్ని యుద్ధ ప్రాతిపదికంగా 18 నెలల్లో కూడా ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ కడతాం జరిగింది. అది దాంతోపాటు మళ్ళీ అక్కడున్న రైతులకి ఒప్పించి వాళ్ళ భూముల్ని సేకరించి వాళ్ళు తిరిగి అమరావతిలో భూములు ఇస్తామని చెప్పి ఆనాడు మన ఎయిర్పోర్ట్ కూడా కొత్త ఎయిర్పోర్ట్ కడతాం జరిగింది. పనులు మొదలుపెట్టాం. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ పనులు కూడా ఆపేశారు. మీరు చూసారో లేదో. సో ఎయిర్పోర్టే సరిగ్గా లేనప్పుడు కనెక్టివిటీ ఎక్కడి నుంచి వస్తుందండి? రెండోది, ఎకనామిక్ యాక్టివిటీ ఇక్కడ లేకపోతే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేది రాదు. వాస్తవంగా మీరు చూస్తే విజయవాడకు వచ్చే ఫ్లైట్లు ఇప్పుడు తగ్గిపోయినాయి. కనెక్టివిటీ లేదు, అంటే ఎకనామిక్ యాక్టివిటీ లేదు, కనెక్టివిటీ పడిపోయింది. ముందల రాజధాని పనులు మొదలు పెట్టాలా, ఎకనామిక్ యాక్టివిటీ మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటేనే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేది వస్తుంది, ఎయిర్ కనెక్టివిటీ అనేది వస్తుంది. అది తప్పనిసరిగా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. జశ్వంత్ కుటుంబ సభ్యులు నిన్నంతా నేను బాబు గారితోనే ఉన్నాను. ఉగాది సంబరాల్లో హుదూద్ వచ్చినప్పుడు వైజాగ్ని వారం రోజుల పాటు బాబు గారు బస్సులో ఉండి దాన్ని మళ్ళీ ఒక తీరు తీసుకొచ్చాకే యువతలకు వచ్చారు. అంటే అంత కష్టపడ్డారు. అది మనసులో పెట్టుకొని అమరావతిలో ఒక బైక్ వేసుకొని ఒక కుర్రాడు వెళ్ళిపోవచ్చండి, అంతంత పైప్ లైన్లు కింద పెట్టారు. భూగర్భ జలాలు అంటే ఎంత వర్షం పడినా కూడా చుక్క నీళ్లు బయటికి రాకుండా కేబుల్ వర్క్ అంతా కూడా. ఇది 3 రాజధానులు అన్న కాడి నుంచి రైతులను చాలా బాధపడుతున్నాము. మేము పొలం ఇచ్చిన రైతులు నేను ఇంతవరకు మాకు కౌళ్ళు కూడా వేయలేదండి. ఒంగోని కొబ్బరికాయ కొట్టలేని ముఖ్యమంత్రిని ఇతను అసలు నేను 5 సంవత్సరాల నుంచి నమ్మట్లేదండి ఇతను సీఎం అంటే. మరి ఎందుకు అతన్ని గెలిపించుకున్నారో పిచ్చి ప్రజలకు తెలియాలి. ఇప్పుడన్నా మనం విజ్ఞతతో ఆలోచిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. బాబు గారు రాకపోతే చాలా కుటుంబాల్లో చాలా ఘోరాలు జరుగుతాయండి. అందరూ అప్పులు ఊబులో కూరుకుపోయి ఉన్నారు. వచ్చి అభివృద్ధి ఉంటే ఏదో అనుకుంటారు కానీ అమరావతి ఒకటని, ఇది అభివృద్ధి చెందితే చుట్టూ మొత్తం అన్ని అభివృద్ధి అవుతాయి అని తెలుసుకోవాలి. ఇక్కడ ధరలు పెరిగితే అన్ని చోట్ల ధరలు పెరుగుతాయి. అభివృద్ధి అనేది ఇప్పుడు మనం సెంటర్లో ఉన్నాం, అది తెలుసుకోకుండా అమరావతి అని అట్లా రకరకాల నాటకాలు ఆడారు. బాబు గారు మీటింగ్ చెప్తుంటే టీవీల ముందు కూర్చున్న వాళ్ళం, మనం వెళ్ళిన వాళ్ళం కూడా కాసేపు కూర్చుంటాం. ఆయన నిన్న మాతో ఇది ఇక్కడండి స్టేట్ ఆఫీస్లో నుంచోనే మాట్లాడారండి. మేమందరం కూర్చొని విన్నాం కానీ అసలు అక్కడ కొంచెం మంది ఉన్నా కూడా ఆయన కూర్చోలేదు. అలా నిలబడి ఎంతసేపు అయినా చెప్పగల సమర్థత ఉన్న మా అన్నగారు చల్లని చంద్రుడు ఎప్పుడు చల్లగా ఉండాలి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అందరు బతుకులు బాగుంటాయి, జీవితాలు బాగుంటాయి. జై లోకేష్, మేము మిమ్మల్ని గెలిపించుకున్న దాకా నిరంతరం తిరుగుతానే ఉంటామండి. నేను ఒక బీటెక్ స్టూడెంట్ నాన్న. మొన్న పామరెల్లి బటన్ నొక్కి వచ్చాడు ముఖ్యమంత్రి గారు. ఏమో సగం మందికి కూడా పడలేదు ఇంకా ఫీజు రియంబర్స్మెంట్. కొంతమందికి పడి ఇప్పుడేమో ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఫీజు రియంబర్స్మెంట్ పడవు అంటున్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ ఎట్లా సెటిల్ చేస్తారు అంటే ఇప్పుడేమో అకౌంట్స్కి వేస్తున్నారు. మన పాలసీ ఏమో డైరెక్ట్గా కాలేజెస్కి పే చేయటం అని మీరు చెప్పారు కదా ఆల్రెడీ. ఇప్పుడేమో అకౌంట్స్కి వేస్తున్నారు. కొంతమందికి పడి ఒక 20% విద్యా దీవెన, వసతి దీవెన పనికిమాల ప్రోగ్రామ్. గతంలో ప్రభుత్వం డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో డబ్బులు జమ చేసేది. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు వెళ్ళి చదివేవారు, హాల్ టికెట్ వచ్చేది, దాని తర్వాత మార్క్ లిస్ట్ వచ్చేది. అలాంటిది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కొత్త పనికిమాల ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ పాత విధానం అమలు చేస్తాం, డైరెక్ట్గా కాలేజీకి డబ్బులు వేస్తాం. నంబర్ 1. నంబర్ 2, ఈ చేంజ్డ్ విధానం వల్ల చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, మార్క్ లిస్ట్ రాక ఇబ్బంది పడుతున్నారు. మీలాగా 6 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ చేసి డబ్బులు వాళ్ళ అకౌంట్లో, కాలేజ్ అకౌంట్లో వేసి వాళ్ళ మార్క్ లిస్ట్ అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకేమా? థ్యాంక్ యూ. 6 అడుగుల అందగాడు గుంటూరు పార్లమెంట్, మీరండి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు వేదికని ఉద్దేశించి ప్రసంగించవలసిగా మిమ్మల్ని కోరుతున్నా. ఓకే, సడన్గా మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి 1-2 పథకాలు చెప్పమంటా ఉన్నారు. నేను ఆయన చెప్తా ఉన్నా, నువ్వు హెలికాప్టర్లో తిరగకుండా భూమి మీద తిరిగితే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో 24,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు
ఎవరేశారు? మీరేశారా? ఒకటి. రెండోది, పట్టిసీమ 2014-19లో గవర్నమెంట్లోకి వచ్చిన మొదటి సంవత్సరంలో ఒక ఫాస్ట్గా అయ్యే విధంగా ఈ చుట్టుపక్కల రైతాంగం అంతా వాళ్ళకి మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో చేసిన ప్రాజెక్టు. అది ఎవరు కట్టారు? మీరు కట్టారా? లేకపోతే మీ నోటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కట్టాడా? ఎవరు కట్టారు? కాబట్టి అంటే ఎంత రాక్షస వికృత రాజకీయం అంటే మీరు చూస్తూ ఉంటే ఇప్పుడు సిద్ధం బస్సులని మొత్తం ఆయన తిరిగే సభకి బస్సులన్నీ తీసుకెళ్లిపోతున్నారు. కామన్ మ్యాను లేదా వీళ్ళకి అసలు బస్సులే లేవు ఈ రోజున. మండు టెండలు, వాళ్ళందరూ పాపం బస్సులు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. శవ రాజకీయాలు, ముసలా వాళ్ళందరూ పింఛన్లు లేక ఇట్లాంటి వికృత రాజకీయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ చుట్టుపక్కల మీరందరూ కూడా కష్టపడి ఈ చుట్టుపక్కల ఆయన లేకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరు. నేను మాట్లాడాలంటే 1 గంట మాట్లాడతాను, కానీ ఏమనుకోవద్దు, 2 ముక్కలు మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడి పెట్టే. థ్యాంక్ యూ. నా భర్త చనిపోయాడండి, పింఛన్ ఆపేసేసాడు జగను. సైక్యం నాకు పింఛన్ రాకుండా చేశాడండి. పింఛన్ వచ్చేలా చేయండి, మీరు గెలవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. జగన్ పోవాలి. మేము చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్నే నమ్ముకొని ఉన్నాం. ఆయనే మాకు భిక్ష, దేవుడు ఇచ్చిన ఆయన దేవుడు. తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నానండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. దాన్ని అన్నగారు సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడారు కదా, మీకు చెప్పా ఆయనకి 2 బటన్లు ఉంటాయని. ఒక బటన్ నొక్కితే 100 రూపాయలు 10 రూపాయలు పడుతుంది, ఇంకో బటన్ నొక్కితే 100 రూపాయలు పోతుందని. అట్లా కరెంట్ ఛార్జీలు పెట్టి పెన్షన్ ఎత్తేస్తారు. వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచుతారు, మీరు కరెంటు బిల్లు బాగా కడుతున్నారని పెన్షన్ చేస్తారు. ఇంకా కటింగ్ మాస్టర్ అనే కదా, అన్న క్యాంటీన్ కట్, పండగలకు ఇచ్చే కానుక కట్, పెళ్లి కానుక కట్, స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ కట్, విదేశీ విద్య కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు, పెద్దలు చంద్రశేఖర్ గారు చెప్పినట్లు మనం చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించాలంటే ఒక రోజంతా పడుతుంది. ఆ చర్చకు మేము సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని అడుగుతున్నారు. ఆయన వచ్చి చర్చించాలి. ఏదో పప్పు బెల్లాలు జల్లేసి ఏదో నేను పొడిసేసాను అంటున్నాడు. ఉద్యోగాలు ఏమైంది? డిఎస్సి ఏమైంది? అన్న క్యాంటీన్ ఏమైంది? చంద్రన్న బీమా ఏమైంది? స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ ఏమైంది? ఏం మాట్లాడు. కానీ వాళ్ళ దగ్గర ఒకటి నేర్చుకోవాలి తల్లి, నిజంగానే ఆ విషయంలో అభినందిస్తామని. అబద్ధాలు ఎంత బాగా చెప్తారమ్మా. బా, సొంత బాబాయిని లేపేసి శవాన్ని పక్కన పెట్టుకుని బాబు గారిని తిట్టాడు. వివేకం సినిమా చూసారండి? ఇక్కడ ఎవరన్నా చూడాలండి. అసలు నిజంగానే నాకు ఎవరు చెప్పారు, లింక్ పంపిస్తే నేనే చూశాను. అసలు ముఖ్యమంత్రికి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా? ఒక ఎంపీ సీటు కోసం సొంత బాబాయినే లేపేస్తాడా? ఎంత అన్యాయం చూడండి. ఆ రోజు బాబాయిని చంపారని ఆయన తెలుసు, ఆయన వాళ్ళ అవినాష్ రెడ్డి వాళ్ళ బంధువు చంపారని తెలుసు. కానీ సాక్షిలో హాఫ్ పేజో ఫుల్ పేజో బాబు గారి చేతుల్లో గొడ్డలు పెట్టి ఈయన నరికినట్టు చూపించారు. నారాసుడ రక్త చరిత్ర అన్నారు. నిజంగానే అబద్ధాలు చెప్తాం, వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. బా, వాళ్ళకి అవార్డు ఇవ్వచ్చు, భాస్కర్ అవార్డు. సినిమా పేరు మర్చిపోయాను. బ్రహ్మానందం గారు ఇస్తారు భాస్కర్ అవార్డు, ఆస్కర్తో పోటీ పడుతుంది. భాస్కర్ అవార్డు ఇవ్వచ్చు. అరగంట అంబటికి, బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్కి, వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే అబద్ధాలు ఎంత బాగా చెప్తారు. అట్లనే 2019లో అబద్ధాలు చెప్పి ఊరికి ఒక అబద్ధం చెప్పి గెలిచి వచ్చిన తర్వాత ఈరోజు పరదాలు కట్టుకుని తిరుగుతున్నారు ముఖ్యమంత్రి. దయచేసి గుర్తుపెట్టుకోండి అమ్మా. పెన్షన్ విషయం వదిలేయండి. గతంలో ఏ నిబంధనలు అయితే పెట్టాము, ఒక అర్హులు గుర్తించడానికి ఒక సిస్టమ్ పెట్టాం. అదే విధానం మేము కొనసాగిస్తాం. వీళ్ళు తీసుకొచ్చిన కొత్త విధానం పక్కన పెట్టేస్తాం. థ్యాంక్ యూ సార్. మేము విదేశీ విద్యా దీవెన బాగా సఫర్ అయ్యాం సార్. వీఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది విక్టిమ్ సార్. నేను విదేశీ విద్యా దీవెనకి మా అబ్బాయి 2019లో ఫారిన్ పోయాడు. అప్పటికే మా అబ్బాయిది సర్టిఫికేట్ అది శాంక్షన్ అయింది. వారి మాకు వేయటమే లేట్ అండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారిపోయిన తర్వాత మొత్తం బ్లాక్ చేశారండి. ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉన్నాం సార్. 5 years నుంచి తిరుగుతూనే ఉన్నామండి. ప్లస్ ఇంకోటి సార్, మా లోకల్లో మాది హైలాండ్ రోడ్ సార్, కట్ట అపార్ట్మెంట్. మాకు మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సార్. డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ సార్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మాకు డ్రైనేజ్ కూడా చాలా సఫర్ అయిపోతున్నాం సార్. ఈ పక్కనే
డ్రైనేజ్ మొత్తం వాటర్ మొత్తం ఇక్కడ అయిపోతుంది సార్. దోమలు చాలా విపరీతంగా ఉన్నాయి. అది కొంచెం చేస్తే సరిపోతుంది. విదేశీ విద్యా దీవెన కొంచెం బాగా క్లారిఫై చేయండి సార్ మీరు. విదేశీ విద్య అనేది పవిత్రమైన ఆలోచనతో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒకరు విదేశాలకు వెళ్ళి బాగా చదువుకుంటే అతను చూసి ఇంకో 10 మంది వెళ్తారు, బాగా చదువుకుంటారు, మళ్ళీ తిరిగి వస్తారు, సమాజానికి ప్రయోజకులుగా మారుతారని పవిత్రమైన ఆలోచనతో తీసుకొచ్చిన కార్యక్రమం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని చంపేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి 2 కూతురున్నారు, వాళ్ళిద్దరు మటుకు విదేశాల్లో చదవచ్చు. కానీ నిరుపేద కుటుంబాలకి చెందిన పిల్లలు విదేశాల్లో చదువుకోకూడదండి. ఇది చాలా అన్యాయం. పడుకోబెట్టిన విదేశీ విద్య కార్యక్రమాన్ని పునర్నిర్మాణం చేస్తాం, మళ్ళీ అమలు చేసే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. అపార్ట్మెంట్ వాసులందరికీ నమస్కారం. మాది ప్రకాశం జిల్లా ఇంకొల్లు. మా అమ్మమ్మ గారి పేరు కరణం రాంతులసమ్మ. మొట్టమొదటిసారిగా మీ తాతగారు ఎన్టీ రామారావు గారు మీ నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు పెట్టినప్పుడు మేము 53 రోజులు సరిగ్గా తినలేదండి. ఈ కంటి కింద వలయాలు, ప్రతి నిమిషం టీవీ చూస్తా ఎంత బాధపడ్డాము, ఎంత మానసిక వేదనకు గురయ్యాము. మీరు ఇప్పుడు నిప్పై వాళ్ళకి కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నారు. కణిక మీరు ఒక నిప్పు కణికగా మీరు అలా ఉద్భవించారు. వాళ్ళకి ఎంత అంటే అసలు ఎంత లోకేష్ గారైనా ఇలా తయారైందని వాళ్ళకి మీరు వస్తుంటేనే హడల్ దడమంటుందండి. ఈ ప్రపంచం ఇలా సాగిపోయి బ్రహ్మాండమైన మెజారిటీతో తెలుగుదేశం ప్రతి ఊర్లో కూడా జెండాలు రెపరెపరాడాలని నా ఆకాంక్ష, నా ఆవేదన, నా ఉగ్ర ఆక్రోశం స్టేటస్ లో పెడతానండి. నాకు ఏదన్నా రోజాది కానీ అది ఇది చూసినప్పుడు నాది ఆపుకోలేక నేను స్టేటస్ లో పెడతా. ఇదిగా ఏడన్నా పెడితే తీసుకెళ్లి జైల్లో పెడతారేమో, అదొక ఇదన్నా. నా ఫ్రెండ్స్ అంటారు ఒక్కొక్కళ్ళు, పద్మ వాళ్ళు వీళ్ళందరూ ఇట్లా పెడతారు అంటే బాగా పెట్టావు రాజీ గారు అని ఇట్లా సింబల్ పెడతారు. గట్టిగా మాట్లాడితే ఏ జైలుకు, మంగళగిరి జైలుకి తీసుకెళ్తాడని నాకు భయం అండి. అందుకే నా ఉక్రోషం అంత స్టేటస్ లో నేను వెళ్ళబుచ్చేదాన్ని అండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అంటే వాట్సాప్ లో స్టేటస్ పెట్టాలన్నా, మెసేజ్ ఫార్వర్డ్ చేయాలన్నా, ట్విట్టర్ లో ట్వీట్ పెట్టాలన్నా భయపడే పరిస్థితికి అందరం వచ్చాం. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు, తెలియదు, మొదటిసారి చూస్తున్నాం. రెండోది మీరు అన్నారు బాబు గారిని అరెస్ట్ గురించి. మా జనగా అవినీతి పరుని అరెస్ట్ చేస్తే ప్రతిరోజు వాళ్ళు చేసిన కుంభకోణం కొత్తది బయటపడుతుంది. కానీ బాబు గారిని అరెస్ట్ చేసిన మరుక్షణం నుంచి ఆయన చేసిన మంచి పనులు బయటపడినాయి. దాదాపు 100 పైగా దేశాల్లో, మన దేశంలో కూడా అన్ని పట్టణాల్లో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డు పైకి వచ్చి స్వచ్ఛందంగా బాబు గారికి అండగా నిలబడ్డారు. అదే మా కుటుంబానికి కొండంత బలం తల్లి. ఒక దశలో బ్రహ్మి అడిగింది, ఈ రాజకీయాలు మనకు అవసరమా? నీతి నిజాయితీగా మనం బతికాం, ఏనాడు తప్పు చేయలేదు, ఈరోజు జైలుకి తీసుకెళ్తున్నారు, అవసరమా అని బ్రహ్మి నాతో ఒకసారి అడిగింది. అదే రోజు హైదరాబాద్లో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ అని ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ ఆ రోజు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే కూడా కాదని 45,000 మంది స్వచ్ఛందంగా వాళ్ళే స్టేడియం బుక్ చేసుకుని వాళ్ళే వచ్చి బాబు గారికి ఎప్పుడైతే అండగా నిలబడ్డారో మా కుటుంబం మొత్తం ఆనాడు నిర్ణయం తీసుకున్నాం, జీవితాంతం ప్రజలకి మేము సేవ చేస్తాం. సో మీరు ఆ రోజు ప్రతి వారానికి ఒక ప్రోగ్రాం పిలిపించేవాళ్ళం. అంటే గంట మోగించండి కానీ, లేదంటే కళ్ళకు కట్టుకుని మీరు నిరసన తెలపండి కానీ, లేదంటే క్యాండిల్ పట్టుకోండి అని మేము పిలిపించాలం. అప్పుడు మీరందరూ వచ్చి స్వచ్ఛందంగా చేశారు. అది మా కొండంత బలంతో. బాబు గారు 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించిన ఆ విజువల్స్ చూసి మేము ఎప్పుడు కలిసినా ఆయనకి అన్నీ చెప్తే అందుకే ధైర్యంగా ఆయన నిలబడ్డాడు. అందుకే బయటకు కూడా వచ్చినప్పుడు సింహంలాగా వచ్చాడు. వేటాడు, జింకని వేటాడే సింహంలాగా వచ్చాడు తల్లి. ఆ జింక ఎవరో అర్థమైంది కదా. థ్యాంక్ యూ బాబు అన్న. సార్ అంటే నేను పలికాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. ఐఎమ్ కళాన్విత. నేను ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చదువుతున్నా. ఎస్ఆర్ఎంకి వెళ్ళే రోడ్స్ అన్నీ అసలు బాగాలేవన్నా. లైక్ అన్ఈవెన్ రోడ్స్ ఉన్నాయి, చాలా పాట్ హోల్స్ ఉన్నాయి, చాలా కష్టం ఉంది. అండ్ ఎంట్రన్స్లో రైల్వే లెవెల్ క్రాసింగ్ ఉంది. అక్కడ అంటే ఫ్రీక్వెంట్గా రోడ్ ట్రాక్ క్లోజ్ చేస్తున్నారు. సో వ్యాన్స్ అన్నీ ఆగిపోవడం, ఎక్కువ హెవీ ట్రాఫిక్ ఉంటుంది. సో అండర్ గ్రౌండ్ రోడ్ ఏమన్నా వేస్తే ఇట్ విల్ బి మోర్ కన్విన్సింగ్. రేపు రాసుకుంటారమ్మా. బట్ రోడ్స్, ఎస్ఆర్ఎం రోడ్స్ వచ్చేగల ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి, గ్రామాల నుంచి వెళ్ళే రోడ్స్ అన్ని పునర్నిర్మాణం చేయాలి, మొత్తం పోయినాయి. బట్ నేను
ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా అది మొదటి సంవత్సరంలో విల్ ఫినిష్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నియర్ బై మంగళగిరి చాలా యూనివర్సిటీస్ కాలేజెస్ ఉన్నాయి కదన్న. సో మంగళగిరి స్టేషన్లో అంటే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ హాల్ టైమ్ అని ఇస్తే స్టూడెంట్స్కి ఇది ఉంటుంది కన్వీనియంట్. అది కూడా ఎంపీ గారి సబ్జెక్ట్. థ్యాంక్ యూ. అమ్మ మీరు చెప్పింది వాస్తవం. నేను యాక్చువల్గా నంబూరు వెళ్ళాను నిన్న నైట్. పొన్నూరు నంబూరులోకి వెళ్తా ఉంటే రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి. వాళ్ళు చెప్తా ఉన్నారు ఆ రోడ్ల మీద నుంచి వస్తా మీ విట్ ప్రొఫెసర్ ఒకరు పడి చనిపోయారంట. అంటే చూడండి ఎంతటి దుర్మార్గం. ఒక ప్రొఫెసర్ టీచింగ్ చేసేటువంటి ప్రొఫెసర్ మన అసమర్థత వల్ల కనీసం గుంతలు, రోడ్డు అయిపోయావు, గుంతలు కూడా పూడ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఒక మనిషి చనిపోయాడు అంటే మనం ఎలాంటి ప్రభుత్వంలో ఉన్నామో చూడండి. మీరందరూ ఆలోచించాలి. అది సరే ట్రాఫిక్ అవి రైల్వే అని తప్పనిసరిగా మాకు సాధ్యమైనంత వరకు మేము చేస్తాం, అందులో డౌటే లేదు. కానీ ఇవన్నీ మీరు ఆలోచించాలి. రేపు మీ ఇళ్లలో మీ పిల్లవాడు కావచ్చు, మీ కూతురు కావచ్చు, ఎవరో ఒకరు కూడా ఎప్పుడు మనకి రాదు అని అనుకోవద్దు. అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు చైతన్యవంతులై చేయాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి తప్పకుండా చేస్తామమ్మా, అన్ని తప్పకుండా. మాకు తెలుసు ఆ బాధలు ఎలా ఉంటాయి. గంజాయి గురించి ఎవరు మాట్లాడలే ఈరోజు. తల్లి ఈరోజు ఏనా నేను మంగళగిరి కేంద్రంగా నడుస్తుందండి గంజాయి. మీరు చూస్తే ఏకంగా తాడేపల్లి పట్టణంలో పెద్ద ఎత్తున గంజాయి దొరుకుతుంది. గంజాయి మొత్తులో పిల్లలు కూడా అక్కడ మహిళలపైన అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అంతేకాకుండా ఎవరైనా స్కూటర్ బయట పెడితే తగలబెడుతున్నారు. తల్లి ముఖ్యమంత్రి గారి ఇంటిది పక్కనే గ్యాంగ్ రేప్ కూడా గతంలో జరిగింది తల్లి, మీ అందరూ తెలుసు. ఇప్పటికీ ఆ నిందితులపైన సరైన కేసు కూడా ఈ ప్రభుత్వం పెట్టలేదు. అమ్మా నేను మంగళగిరిలో అనేక రచ్చబండ కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు గంజాయి పైన మహిళలు పెద్ద ఎత్తున మాట్లాడారు. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి 100 రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. ఎందుకంటే గంజాయి వల్ల ఒక తరం నాశనం అవుతుంది. అలాంటి పరిస్థితి చూస్తున్నది. అమ్మ ఈరోజు చాలా ఇష్యూల పైన చర్చించాం. ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే మీరేం చేయాలి తల్లి? గట్టిగా చెప్పమ్మా. ఓటు వేయాలి. మీకు 2 ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు ఎంపీ అభ్యర్థికి, రెండో ఓటు ఎమ్మెల్యేకి. ఈ 2 ఓట్లు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, ఎమ్మెల్యేగా మీ లోకేష్కి, అంటే సైకిల్ గుర్తుకి మీ 2 ఓట్లేసి గెలిపించాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నా. 350 ఓట్లతో ఓడిపోయాను. దాని పక్కన ఒక 0 పెట్టాలి. అంటే 53,500 ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. అమ్మా బాబు గారి ఓటు ఇక్కడనే, పవన్ అన్న ఓటు కూడా మంగళగిరిలోనే. 2 ఓట్లు మంగళగిరిలోనే. రేపు ఇద్దరితో దెబ్బలాడి నిధులు తీసుకురావాలి కదా, పనులు చేయాలి కదా. అది చేయాలంటే మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలం. తప్పనిసరిగా వాళ్ళతో దెబ్బలాడతా, పోరాడతా, నిధులు తీసుకొచ్చి ఒక మంగళగిరి మోడల్ అనేది మొత్తం దేశానికి చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాం. జై జనసేన, జై హింద్.
అంటే ఇంకా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడతాను ఒక్కసారి మీరు ఆలోచించండి. చెప్తాం కదా, వాళ్ళు చెప్పట్లేదు, నువ్వు చెప్పద్దబ్బా. 6 హామీలు ఇచ్చాను దాన్ని, నిరుద్యోగ భృతి. రెండోది, ఈ రోజు ఈ పన్నుల భారం ఎప్పుడైనా వెళ్ళిపోయింది. ప్రతి నెల 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000, 400 రూపాయలు గ్యాస్. ఇప్పుడు అది 1,200 రూపాయలు అయింది. గ్యాస్ భారం తగ్గించడానికి ప్రతి కుటుంబానికి ప్రతి 4వ హామీ వచ్చి రైతులకి, ప్రతి రైతుకి ప్రతి ఏడా 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం. అంటే ఒక్కరుంటే 10,000, ఇద్దరుంటే 30,000 వీటిలో మనం ఎన్నికలు చూసాం. ఏమో మీకు పెన్షన్ వస్తుంది. ప్రభుత్వం చేతగాంతనం వల్ల 32 మంది వృద్ధులు మొదటి రోజు చనిపోయారు. తమాషా ప్రకారం బడి ఏర్పాటు చేయాలి. ఆ వివరాలు నేను కనుక్కుని దానిపై నేను స్పందిస్తాను. ఓకేనా? వాటర్ ట్యాంక్ నేను చెప్పినా కదప్పా, డ్రైన్ నీరు 2 అందించే బాధిస్తాను. కృష్ణమ్మ నుంచి నీరు తీసుకొస్తాం, నీటిని శుద్ధి చేసి ట్యాంక్ పైన ఎక్కించి ఆ నీరు పైప్ లైన్ ద్వారా ప్రతి గడపకి అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకేనమ్మా? ఇది చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను. నేను అమ్మ, దేశంలో గుజరాత్ మోడల్ అని వింటాం కదా, అంటే అక్కడ బాగా చేశారు. ఎందుకు మంగళగిరి ఒక మోడల్గా ఉండకూడదు? దేశానికి ఆదర్శంగా ఎందుకు ఉండకూడదు ఈ నియోజకవర్గం అనేది నా లక్ష్యం. అందుకే పనిచేస్తూ ప్రతిపక్షంలో ఇంత చేశానంటే రేపు అధికారంలోకి వచ్చిన ఎంత చేస్తానో ఆలోచించాను. 6 నిమిషాలు కష్టపడతా. ఈరోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మీ ముందర ఉన్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు. తల్లి 2014లో నరసరావుపేట ఎంపీగా పోటీ చేసానికి వచ్చారు. కొన్ని కారణాల వల్ల ఆనాడు టికెట్ ఇవ్వలేకపోయాం. అయినా కూడా ఆయన వెళ్ళి మళ్ళీ కంపెనీలు స్థాపించి అద్భుతంగా సక్సెస్ అయ్యి వచ్చాడు. మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాలకు రావాలన్నారు. ఆయన చెప్పా, ఎందుకన్నా మీకు ఇది ఎండలు, ఈ దుమ్ముదులు ఎందుకంటే, లేదు గుంటూరు పార్లమెంట్ ని అభివృద్ధి చేసినాక వచ్చానని ఆయన చెప్పారు. బాగా కష్టపడుతున్నారు. ఎంపీగా అయినా, ఎమ్మెల్యేగా నేనుంటే డబుల్ ఇంజిన్ రైలు బండికి డబుల్ ఇంజిన్ ఉంటే ఏమో స్పీడ్గా పరిగెడుతుంది కదా, అలా డబుల్ ఇంజిన్ గా పనిచేస్తూ ఇద్దరం కుర్రోలం, ఉత్సాహవంతులం, నియోజకవర్గం అభివృద్ధి చేసినాక వచ్చాం. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూలు ఏమున్నా కూడా అన్నగారు ఉంటారు మనకు అండగా. ఇంకా రాష్ట్రంకి వచ్చగల నాకు వదిలేయండి, అది నా బాధ్యత. ఇద్దరిని అంటే మీకు 2 ఓట్లు ఉంటాయమ్మా. మొదటి ఓటు ఎంపీ గారికి, 2వ ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి. మీ 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటేసి అన్నని నన్ను గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికి నమస్కారం. మాటలు మాడతాం. చంద్రశేఖర్ కిందకి తిరిగి చూస్తే ఎవరేశారు తెలుసా మీకు? ఎవరేశారు? ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ఈ రాష్ట్రంలో 24,000 కిలోమీటర్లు కులమతాలకు అతీతంగా వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని చూడకుండా ఇలాంటి సిమెంట్ రోడ్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఈ వ్యక్తులు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకపోతే వాళ్ళకి పెన్షన్లు ఇస్తారు, వాళ్ళ ప్రాంతానికి రోడ్లు ఉండవు. ఇట్లాంటి ఒక ఇదంటే దుర్మార్గపు రాజకీయం చేస్తా ఉన్నారు. ఇవి వేసినప్పుడు చంద్రబాబు గారు గాని, లోకేష్ గారు గాని, తెలుగుదేశం పార్టీ గాని వ్యక్తిగతంగా ఆలోచించలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఒక 5,000, 3,000 ఒక వ్యక్తిగత ప్రయోజనం చేస్తే అది నాకు ఓటు వస్తుంది, రోడ్లు వేస్తేనో, నీళ్లు వేస్తేనో, డ్రైనేజ్ ఇస్తేనో వ్యక్తిగతంగా కాదు కదా, ఏదో గవర్నమెంట్ చేసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన ఓట్ల రాజకీయానికి తెరలేపారు. అలా తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచిస్తే మీరు తిరగటానికి రోడ్లుండవు, తాగటానికి నీళ్లుండవు, గాలి పీల్చడానికి గాలి కూడా ఉండదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టింది రాష్ట్రం విడిపోయిన మొదటి 5 సంవత్సరాలు. ఇప్పుడు మౌలిక సదుపాయాలు కొన్ని ఉన్నాయి, ఇంకా మళ్ళీ మనకు కొన్ని రోడ్లు కావాలి, వాటర్, క్లీన్ వాటర్ కావాలి, డ్రైనేజ్ కావాలి. వీటన్నిటితో పాటు సంక్షేమ పథకాలు కూడా అభివృద్ధి చేసి క్యాపిటల్ ప్రాంతంలో ఆదాయం పెంచి అవన్నీ చేస్తాం. కాబట్టి మీరందరూ తప్పకుండా ఆశీర్వదించండి. నేను కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండి ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఫండ్స్ అన్ని వెతికి మరీ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని దేశంలోనే నంబర్ 1 గా ఉండే విధంగా వారు నేను కలిపి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మగవాళ్ళు ఎందుకు కింద అంత చిన్న చూపా మగవాళ్ళంటే మీకు? ఇద్దరికన్నా అందుకే అడుగుతున్నా.
నాకు కూడా ఒక్కడే అబ్బాయి రౌడీ ఉన్నాడులే మాకు. అంతా మొత్తం మూవ్ చేసాం. ఆయన ముఖం చూసి 5 సంవత్సరాలు అవుతుంది. వాటర్ ట్యాంకీ లేదు, స్కూలు లేదు, ఏమీ లేదు. దయచేసి మీరన్నా న్యాయం చేయండి సార్. సార్ అయ్యగారు, ఇప్పుడు దయచేసి ఆర్కే గారితో నన్ను పోల్చొద్దండి. నాకు నిజంగా అవమానంగా భావిస్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, అమ్మా నేను ఓడిపోయిన తర్వాత నేను ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్ పెట్టారు. ఆరోగ్య ఎవరికైనా ఇబ్బంది ఉందంటే డాక్టర్ అమ్మ ఉంది, మందులు ఉచితంగా ఇస్తున్నాం. పెళ్లి జరిగితే పెళ్లి కానుక, చనిపోతే మట్టి ఖర్చుల డబ్బులు, నీళ్ళు లేకపోతే వాటర్ ట్యాంకర్ పెట్టి నీళ్ళు అందించాం. అంటే ప్రతిపక్షంలో ఉంటే నేను ఎంత చిత్తశుద్ధితో పనిచేశాను. ఇప్పుడు రాజకీయాల్లో ఓటమి గెలుపు సహజమే, కానీ ప్రజలకు సేవ చేయాలని మనసు ఉండాలి నాయకుడికి. నా అదృష్టం ఏంటంటే నేను సేవ చేసినాక వచ్చా. పని చేస్తాం మొదలు పెడితే 10 మంది వచ్చానా, ఇది బాగా చేస్తాం, ఇంకా చేద్దాం, మేము ఇట్లా సహాయపడతాం అని చెప్తున్నా. అదృష్టం దేవుడు నాకు కల్పించాడు. అందుకే లోకేష్ ఒక్కడే చేశాడు అన్నట్లు. ఈ 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను చేయగలుగుతానంటే నాకున్న శ్రేయోభిలాషులు అందరూ కలిసికట్టుకు వచ్చారు కనుక నేను చేయగలుగుతున్నా. వేదిక మీద ఉన్న పెద్దలందరూ సహకరించారు కనుక నేను చేయగలుగుతున్నాను. సో ప్రతిపక్షంలో ఉంటూ నేను ఇంత చేశానంటే ఇంకా అధికారులకు వచ్చినా ఎంత చేస్తానో ఆలోచించాను. నంబర్ 1. నెంబర్ 2, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా నేను నియోజకవర్గంతో ఒక రౌండ్ కొట్టేశా. ఇది యువగల ముందల. ఇప్పుడు రచ్చబండ ఫార్మాట్లో వెళ్తున్నా. ఇంత కష్టపడ్డానన్న. సో మీకు ఆ సందేహం వద్దండి. ఇప్పుడు 25 సంవత్సరాలు తల్లి, దయచేసి ఒక్కట వినండి అమ్మా. 25 సంవత్సరాలు మీరు 2 కుటుంబాలని గెలిపించారు తల్లి. 15 సంవత్సరాలు మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం, 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, 10లో 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు. దాని తర్వాత కాండ్రు కమల గారు 5 సంవత్సరాలు తల్లి. ఇప్పుడు ఆల రామకృష్ణారెడ్డి గారు 10 సంవత్సరాలు చేశారు. 25 సంవత్సరాలు మీ జీవితంలో మార్పు వచ్చిందా? నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు 10% మన వాళ్ళు చేశారు తల్లి. 25 సంవత్సరాలు మీరు అవకాశం వస్తే. నేను ఓడిపోయా. నేను ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ పెరగలేదు తల్లి. కానీ ఎప్పుడైతే నేను ఇక్కడ పోటీ చేశానో మంగళగిరి నా సొంతం చేసుకున్నాను, కష్టపడ్డా. ఇతర నియోజకవర్గాలు ఎక్కడ జరిగిన విధంగా నేను చేశాను తల్లి పనులు ఇక్కడ. సో ముందర పని చేసాక మనసు ఉండాలని. అది క్షమించండి కానీ ఆల రామకృష్ణారెడ్డి గారికి లేదు. ఆ మనసు ఆయనకి లేదు. ఆయన ఒక అద్భుతమైన నటుడు. అందుకే ముద్దుగా కరకట్ట కమలాసనం పేరు పెట్టాడు. ఎందుకంటే బాగా వస్తాడు, మళ్ళీ ముద్దులు పెడతాడు, ఇది తెల్లి అది తెల్లి అంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు కంపడు. 2014లో ప్రతిపక్షంలో ఉన్నాను, చెవులో పువ్వు పెట్టాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, అది కంపడే. వాళ్ళ పార్టీ కదా అధికారంలో అన్న. 2 సార్లు మీరు గెలిపించారు, 2వ సారి నా పైన ఆయన గెలిపించారు. ఎంత కష్టపడాలి ఆయన? చిట్కలు వేస్తే పనులు అవ్వాలి కదా ఆయన. మరి ఎందుకు చేయలేదు? ఎందుకు అధికారులు పిలిచి కనీసం పారిశుద్ధ్యం చేయొచ్చు కదా, కొన్ని పనులన్నా చేయొచ్చు కదా. అన్ని తీర్చలేకపోవచ్చు, కొన్నన్నా చేయాలి కదా. లేదు. ఇప్పుడు వచ్చి నేను చేస్తానంటే నన్ను ఎగతాలు చేస్తున్నాడు. విచిత్రం అది. నేను ఈ పని చేస్తానంటే అతని వల్ల అవుతుందా అవుదా? మళ్ళీ మీరెందుకు హామీ ఇచ్చారు గతంలో? ఆయన ఇచ్చారు, ఆయన చేయలే కనుక ఆ బాధ్యత నాకు వచ్చింది. దయచేసి గుర్తుపెట్టుకుంటా. మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమంలో నంబర్ 1 స్థానంలో పెట్టే బాధ్యత నాది తల్లి. ధైర్యం. కుటుంబాలు, పేద కుటుంబాలు నివసిస్తున్నాయి. మాకందరికి కొన్ని అవసరాల నిమిత్తం మా కాలనీ వాసులకు అంగన్వాడీ స్కూల్ ఒక భవన నిర్మాణం చేపట్టాలి. మా కాలనీ వాసులకు వాటర్ ట్యాంకీ నిర్మించాలి. మా కాలనీ వాసులు రాత్రిపూట 8 గంటలైనా ఆడవారు బస్సు దిగి రావాలంటే స్ట్రీట్ లైన్ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఊర్లో కాదు, మెయిన్ రూట్, ఊర్లో ఉంది. మెయిన్ రూట్ నుంచి రావడానికి ఇబ్బందికరంగా ఉంది. మెయిన్ రోడ్ నుంచి ఆడవారు రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అదొకటి. మాకు టీడీపీ గవర్నమెంట్లో కూడా ఈ కాలనీ స్థలాలు ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్. వాటికి అన్నిటికీ రిజిస్ట్రేషన్ పట్టాలు నిర్మించాలి. ఇక్కడ కాలనీ వాసులకు శ్మశాన వాటిక చాలా 3 కిలోమీటర్ల దూరం అయింది. వాటికి కూడా ఒక స్థలం కేటాయించమని కోరుతున్నాం. ఇవన్నీ మాకు చేయమని తమ గణతను మిక్కిలిగా వేడుకుంటూ ఈ కరపత్రాన్ని మీకు అందజేస్తున్నాం. ఇంకా రిజిస్ట్రేషన్ అన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా. నేను అది ఆల్రెడీ హామీ ఇచ్చా. ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నా. అదే ఎమ్మెల్యే గారు అంటున్నారు నేను చేయలేనని.
మళ్ళీ గతంలో ఆయన ఎందుకు హామీ ఇచ్చాడండి? ఊరూరు ఆయన హామీ ఇచ్చాడు కదా, వీధి వీధి ఆయన హామీ ఇచ్చాడు కదా. ఇప్పుడు తిప్పి నన్ను అంటున్నాడు. ఎంత అన్యాయమో చూడండి. దయచేసి ఆ మాయ మాటలు నమ్మదు. వీళ్ళు టేక్ ఇట్. కరకట్ట కమలాసన్ లాగా నా ఓటు వేరే నియోజకవర్గంలో లేదు తల్లి. నా ఓటు ఇక్కడ ఉంది, బాబు గారు ఓటు ఇక్కడ ఉంది, కుటుంబం మొత్తం ఓటు ఇక్కడ ఉంది, పవన్ అన్న ఓటు, పవన్ కళ్యాణ్ గారు ఓటు కూడా ఇక్కడనే ఉంది తల్లి. సో ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అభివృద్ధి చేయకపోతే ఇంకేం చేస్తాను చెప్తాను. ఏంటమ్మా చెప్పమ్మా. Coming time, I'm expecting your government. Basically, I'm a software engineer. I have 8 years of experience. I saw in Hyderabad, the development is too good. The excellence goes to Chandrababu Naidu sir only. I know how the development is going to come here going forward. I would like to tell Telugu. అందరికి చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇచ్చే పథకాలు ఇవి కాదండి. ఈ పథకాలు టెంపరీయే. డెఫినెట్గా చెప్తున్నా, ఒక కంపెనీస్, ఒక ఆర్గనైజేషన్స్ ఇవన్నీ ఉంటేనే నెక్స్ట్ జనరేషన్స్కి ఒక ఆపర్చునిటీస్, ఒక ఇన్కమ్. ఇప్పుడు పథకాలు ఇచ్చేస్తున్నారు, ఎంత అప్పులు చేస్తారు, ఎన్ని ల్యాండ్స్ తాకట్టు పెట్టేస్తారు, ఎంత మనం అప్పులు అయిపోతున్నాం అని ఆలోచించండి ఒకసారి. అమ్మఒడి పథకం వస్తుంది, ఆ పథకం వస్తుంది, పెన్షన్ పెంచేస్తారు. ఇది కాదండి కావాల్సింది. మనకి చేయడానికి ఉద్యోగాలు కావాలి. అవి లేవు ఇక్కడ. ఉన్నాయి ఆటోనగర్లో నేను చూశాను, ఒక 7-8 కంపెనీస్ ఉన్నాయి. అవి కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడే వచ్చినాయి బేసిక్గా. ఇప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే సార్ దగ్గర నుంచి నెక్స్ట్ టర్మ్లో డెఫినెట్గా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ గవర్నమెంట్ ఓన్లీ. ఐ కెన్ సీ హ్యూజ్ డిఫరెన్స్. ఇప్పుడున్న దానికి నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ విజయవాడ, గుంటూరు, అమరావతి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ సర్కిల్. హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ లాగా అమరావతి, అమరావతిను, గుంటూరు, విజయవాడ ఈ 3 ఒక సర్కిల్ అవుతాయి. డెఫినెట్గా ఇక్కడ చాలా కంపెనీస్ వస్తాయి. ఎడ్యుకేషన్ కానీ ఇక్కడ బాగా మనం చేయగలిగితే డెఫినెట్గా చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు నేను హైదరాబాద్, బెంగళూరు, చెన్నై 3 చోట్ల వర్క్ చేశాను. 3 ప్లేసెస్లో అక్కడ ఒక డిగ్రీ, ఒక బీటెక్ చదివిన స్టూడెంట్కి ఒక ఆపర్చునిటీ ఉంటుంది. ఇక్కడ మన ఏపీలో లేదు. అది గుర్తుపెట్టుకొని ఓటేయండి. ఈ పథకాల గురించి కాదు, నెక్స్ట్ జనరేషన్ ఇంపార్టెంట్. ఈ పథకాలు ఇంతవరకే ఉంటాయి, టెంపరీ. అమ్మ తమ్ముడు చెప్పింది ఒక్క విషయం, సంక్షేమ అభివృద్ధి 2 కలిసికట్టుకెళ్ళాలి. కానీ సంక్షేమంతోనే సమాజం మొత్తం బాగుపడుతుంది అనుకుంటే చాలా పొరపాటు. ఇప్పుడు తమ్ముడు అన్నట్టు ప్రభుత్వం ఎంత ఇస్తుంది? 15,000 రూపాయలు ఇస్తుంది, 20,000 రూపాయలు ఇస్తుంది. కానీ అదే ఉద్యోగం వస్తే నెలకి 15,000 రూపాయలు కనీసం వస్తుంది కదా. కనీసం మంచి కంపెనీలు తీసుకొచ్చి కనీసం ఒక 200 కంపెనీలు ఇక్కడ తీసుకొస్తే 25,000 నుంచి 30,000 రూపాయలు నెలకి సంపాదించడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు మీరందరూ రూపాయి జమ చేర్చి అప్పులు చేసి లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించారు. ఉద్యోగాలు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేవు ఇక్కడ. తమ్ముడు అన్నట్టు రాజధాని పనులు కనీసం ఆపకుండా కొనసాగించుంటే 1,00,000 మంది పనిచేసేవారు ఈరోజు అక్కడ. అది కూడా నాశనం చేశారు. సో నా లక్ష్యం ఉద్యోగాలు తీసుకురాలి. మొదటి హామీ చెప్పాం కదా, 20 లక్షల ఉద్యోగాలు. అది చేయాలంటే ముందు మంగళగిరిలోనే కంపెనీలు తీసుకురావాలి కదా. ప్రతిపక్షంలో ఉంటూ 150 మంది పనిచేసే ఒక బీపీఓ సంస్థను తీసుకొచ్చారు, ఇంకా తీసుకొస్తాం. తప్పనిసరిగా తమ్ముడు మీరు నా పైన బాధ్యత పెట్టారు, ఆ బాధ్యత నెరవేరుస్తానని ఈ సభాముఖం చెప్తాను. మర్చిపోయా, చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అవును అప్పుడు ఇచ్చారు, దానికి రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు. అది పెద్దలు చెప్పారు, దాన్ని నేను స్పష్టంగా చేసుకుంటాను. స్కూల్కి వదిలి పెట్టారా? ఓకే, చాలా సంతోషం అమ్మా. తల్లి వెళ్ళొస్తానమ్మా, ఉంటానమ్మా. థ్యాంక్ యూ. बंद